హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. సో లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ మూవీ ఎవరితో? అల్లు అర్జున్తోనా, పవన్ కళ్యాణ్తోనా, అమీర్ ఖాన్తోనా, లేదా ఆయనే సొంత డైరెక్షన్ చేస్తున్నాడా? అసలు ఈ సినిమా లోకేష్ కనగరాజ్ అనగానే ఎందుకు ఈ రూమర్స్? పవన్ కళ్యాణ్తో కేవీఎన్ ప్రొడక్షన్ ఒక సినిమా అనేది, మైత్రి మూవీ మేకర్స్లో లోకేష్ కనగరాజ్ అనేది ఒక రూమర్. ఇలా ఎందుకు రూమర్స్ వస్తున్నాయి? ఖచ్చితంగా ఎవరితో చేస్తున్నాడు మూవీ లోకేష్ కనకరాజ్? అమీర్ ఖాన్తో చేస్తున్నాడా, పవన్ కళ్యాణ్తో చేస్తున్నాడా, అల్లు అర్జున్తో చేస్తున్నాడా, లేదా ఖైదీ 2 చేస్తున్నాడా? అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఈ రూమర్స్ ఎక్కువ వస్తున్నాయి? సో ఈ రూమర్స్ అన్నిటికి మనం ఒక చెక్ పెడదాం. సో లోకేష్ కనకరాజ్ అసలు ఎన్ని మూవీస్ ఉన్నాయి, అసలు ఏమనుకుంటున్నారు? సో లోకేష్ కనకరాజ్ ఎప్పుడు లాస్ట్ మూవీ తీసిండు? సో ప్రస్తుతానికి అప్డేట్ ఏంటి? సో లోకేష్ కనకరాజ్ ఫస్ట్ మూవీ లోకేష్ రీసెంట్గా తీసింది ఏంటి? నాగార్జున, రజనీకాంత్, సన్ టీవీ ప్రొడక్షన్స్లో కూలీ చేసింది. అది 2025లో కంప్లీట్ అయింది. ఆ మూవీ అవ్వగానే ఖైదీ 2 ఎప్పుడైతే 2019 ఖైదీ రిలీజ్ అయింది. సో ఆ రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ తీద్దాం అనుకున్నాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల తీయలేకపోయిండు. సో తర్వాత కూలీ తీసిండు. తర్వాత కూలీ తీసిన వెంటనే ఖైదీ 2కి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మళ్ళీ ఇంకో రూమర్ వచ్చింది. రూమర్ అంటే లోకేష్ అంటే రూమర్ అన్నట్టు. ఆ రూమర్ ఏంటి? రజనీకాంత్ కమల్ హాసన్తో కలిపి ఒక సినిమా తీస్తున్నారు. ఆ సినిమా ఆల్రెడీ లోకేష్ కనకరాజు డైరెక్ట్ చేస్తాడని ఒక రూమర్ వచ్చింది. కానీ ఆ రూమర్ అయినా నిజమేనా? కాదు. ఆ రూమర్ నిజమే. ఏంటి? రజనీకాంత్ కమల్ హాసన్ కలిపి ఒక మూవీ చేస్తున్నాడు. ఆ స్టోరీ ఉంది. ఆ స్టోరీకి డైరెక్షన్ లోకేష్ కనకరాజ్ చేయాలని. కానీ లోకేష్ కనకరాజ్ ఆ మూవీ చేయట్లేదు. ఆ మూవీ చేసేది ఎవరు? సన్ టీవీ ప్రొడక్షన్స్లో కలిపి నెల్సన్ తీస్తున్నాడు. ఆ మూవీ ఎప్పుడు? రజనీకాంత్తో ఇప్పుడు మూవీ అయిపోగానే నెక్స్ట్ మూవీ కమల్ హాసన్ రజనీకాంత్ కలిపి నెల్సన్ డైరెక్షన్లో సన్ టీవీ ప్రొడక్షన్స్లో ఆ మూవీ వస్తుంది. ఇది కరెక్ట్, ఇది నిజం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఖైదీ 2 పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది. 2019లో ఏదైతే ఖైదీ 1 ఉందో ఆ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన మూవీ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. కానీ అప్పుడు వచ్చే అవకాశం ఉందా అంటే లేదు. ఎందుకంటే లోకేష్ కనకరాజు ఒక హీరో కింద ఒక మూవీ యాక్ట్ చేస్తాడు. సో అది మీకు ఎంతమందికి తెలుస్తుందో లేదో తెలియదు. ఈ మధ్యన అనిరుద్ మ్యూజిక్లో లోకేష్ కనకరాజు కలిపి ఒక మ్యూజిక్ వచ్చింది. సో ఆ మ్యూజిక్ టీజర్ కూడా మీరు చూసే ఉంటారు. చూడకపోతే నేను ఇక్కడ థంబ్నెయిల్లో పెడతాను, చూడండి. ఆ మూవీలో లోకేష్ కనకరాజు హీరో కింద యాక్ట్ చేస్తున్నాడు. సో ఈ హీరో కింద యాక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మూవీ స్టోరీకి సిట్టింగ్ కూర్చోవాలి లేదా? సో కూర్చున్న తర్వాత ఆ మూవీ ఎప్పుడు అప్డేట్ వస్తుందంటే కరెక్ట్గా తెలియదు. ఈ మధ్యనే హిందీ బాలీవుడ్లోకి వెళ్ళి ఒక మూవీ చేయడానికి మొదలుపెట్టాడు. సో ఆ మూవీ కూడా చాలా వరకు రూమరే అంటున్నారు. ఇది లోకేష్ కనకరాజు మూవీ విత్ అమీర్ ఖాన్, అది కూడా రూమరే అంటున్నారు. సో ఇవన్నీ మూవీస్ కన్నా లోకేష్ కనకరాజు, అనిరుద్ రవిచందర్ కలిపి డీసీ మూవీ టీజర్ వచ్చింది కదా, ఆ మూవీ ఫస్ట్ కంప్లీట్ అవ్వాలి, రిలీజ్ అవ్వాలి. ఆ మూవీలో ఎంతవరకు ఫ్లాల్స్ ఉన్నాయి, ఎంతవరకు ఇది ఉందని తెలుసుకోవాలి. అది తెలియనంత వరకు మనం ఇలాగే రూమర్స్ వస్తుంటాయి. కానీ ఒకటైతే నిజం, కేవీఎన్ ప్రొడక్షన్ లోకేష్ కనకరాజు ఒక మూవీ చేయాలి. ఓకేనా? లోకేష్ కనకరాజుకి ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ విత్ లోకేష్ కనకరాజు ఆల్రెడీ ఒక మూవీ ఉంది. ఆ మూవీ ఎప్పుడు వస్తుందో కరెక్ట్గా తెలియదు. ఆ మూవీ పవన్ కళ్యాణ్తో చేస్తాడా, వేరే వాళ్ళతో చేస్తాడో తెలియదు. కానీ లోకేష్ కనకరాజు కేవీఎన్ ప్రొడక్షన్స్కి అగ్రిమెంట్ ఉంది ఒక మూవీ చేయాలని. సో ఈ రూమర్ ఎందుకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ లోకేష్ కనకరాజు ఎందుకు మూవీ చేస్తుందంటే కేవీఎన్ ప్రొడక్షన్స్ పవన్ కళ్యాణ్ మీట్ అయ్యి ఒక జస్ట్ చిట్ చాట్ కింద మాట్లాడుకున్నారు. సో అది కాకుండా ఈ మధ్యనే మైత్రి మూవీ మేకర్స్ ఆంధ్ర కింగ్ తాలూకా అనే మూవీ కోసం ప్రమోషన్ భాగంలో చాలామంది చాలా విధాలుగా అడుగుతున్నప్పుడు ఒక తమిళ్లో పెద్ద మూవీ చేయబోతున్నాం అని ఒక రూమర్ వచ్చింది. సో ఆ రూమర్ బట్టి లోకేష్ కనకరాజు అల్లు అర్జున్ స్క్రిప్ట్ ఫిక్స్ అయిందని అనుకుంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు. సో ప్రస్తుతానికి లోకేష్ కనకరాజు టాలీవుడ్ ఏ హీరోతోని కమిట్ అవ్వలేదు. ఇవన్నీ రూమర్సే. బాలీవుడ్లో ఒక ప్రస్తుతానికి అమీర్ ఖాన్తో ఒక ఉంటుంది. ఆ స్టోరీ కరెక్ట్గా ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఒక ఫైనలైజ్ అవ్వగానే అది సెట్స్లోకి వెళ్తుంది. అది ఎప్పుడంటే లోకేష్ కనకరాజు ఆ మూవీ ఏదైతే డీసీ మూవీ ఉందో ఆ డీసీ మూవీ అవ్వగానే సన్ పిక్చర్స్తో ఆ ప్రమోషన్స్ కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ అయిపోగానే ఖచ్చితంగా
లోకేష్ కనకరాజు అమీర్ ఖాన్తో మూవీ చేస్తారు. అది ఎప్పుడు మనం చెప్పలేం, సెట్స్లోకి వెళ్తుందో ఎప్పుడు వెళ్తుందో చెప్పలేం, కానీ ఆ స్టోరీ అయితే ప్రస్తుతానికి ఫిక్స్ అయింది. ఇది కాకుండా మెయిన్ ఇంకొకటి ఏంటంటే, లోకేష్ కనకరాజు 2019లో ఖైదీ తీసి కార్తిక్ని అంతసేపు అంత స్క్రిప్ట్ని వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎల్సీయూ అని చెప్పేసి మెయిన్ ఎల్సీయూలో అయితే భాగం ఉందో, సో లోకేష్ కనకరాజు ఆ భాగంలో నుంచి మెయిన్ పార్ట్ ఖైదీ 2 తీయలేదు. అదే కాకుండా విక్రమ్ పార్ట్ కూడా ఉంది. సో లోకేష్ కనకరాజుకి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసి ఎల్సీయూలో పెడుతున్నాడు తప్ప ఆ ఎల్సీయూలో నుంచి ఏదైతే మూవీస్ ఉన్నాయో ఆ మూవీస్ అసలు ఏది కరెక్ట్గా కొలిక్కి తీసుకురావట్లేదు. సో నేను ఫైనలైజ్గా చెప్పాలనుకునేది ఏంటంటే, లోకేష్ కనకరాజుకి విక్రమ్ 2 ఉంది, ఖైదీ 2 ఉంది, లియో 2 ఉంది, తర్వాత పవన్ కళ్యాణ్కి వస్తాడు, తర్వాత అల్లు అర్జున్కి వస్తాడు. అప్పుడు దాకా టాలీవుడ్ ఇండస్ట్రీని టచ్ చేయడు. ఇప్పుడు అలాగే అట్లీ అయితే ఏదైతే ఎస్ఆర్కే షారుఖ్ ఖాన్తో ఒక మూవీ తీసి బాలీవుడ్లో ఇప్పుడు సెటిల్ అయ్యి, బాలీవుడ్లో సెటిల్ అవ్వడం అంటే బాలీవుడ్లో బెస్ట్ మూవీ షారుఖ్ ఖాన్తో తీసారు. అలాగే లోకేష్ కనకరాజు అమీర్ ఖాన్తో ఒక బెస్ట్ మూవీ, స్టోరీ అంతా కరెక్ట్గా సెట్ అయితే ఆ మూవీ తీసి బాలీవుడ్లో ప్రూవ్ చేసుకొని మేబీ టాలీవుడ్లో వచ్చే అవకాశం ఉంది. లేదా కేవీఎన్ ప్రొడక్షన్స్ అల్లు అర్జున్కి లేదా పవన్ కళ్యాణ్కి ఏమైనా కుదిరితే అది సెట్స్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా అల్లు అర్జున్తో అయితే మూవీ లేదు. ఎందుకంటే ఈ మూవీ వరకు 2 years 3 years పట్టేస్తుంది. అప్పటి వరకు లోకేష్ కనకరాజు వెయిట్ చేయడు. ఆ తర్వాత చాలా మూవీస్ ఒప్పుకున్నాడు. ఇది విక్రమ్ విత్ అల్లు అర్జున్ డివోషనల్ సోషల్ ఫ్యాంటసీ మూవీ ఉంది. అదే కాకుండా చాలా మూవీస్ అయితే చాలామంది మీకు చెప్తే షాక్ అవుతారు. ప్రశాంత్ నీల్ విత్ అల్లు అర్జున్ కూడా ఒక మూవీ సెట్లో ఉంది. నెల్సన్ విత్ అల్లు అర్జున్ ఉంది. సో చాలా స్టోరీస్ ఉంటున్నారు అల్లు అర్జున్ సార్. సో అల్లు అర్జున్ సార్తో ఖచ్చితంగా స్టోరీలో సెట్టింగ్స్ అయితే ఉండవు. సో మెయిన్ ఉండే ఎవరైతే అంటే లోకేష్ కనకరాజ్ విత్ పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం ఉంది ఒకవేళ టాలీవుడ్లో తీస్తే, లేకపోతే ఏమీ లేదు. సో ఇప్పటివరకు నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.